మీనరాశి వారికి లక్షణములు. పూర్వభాద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మీనరాశి వారికి చెందును. వీరికి శుక్రవారం ఘాతవారం. ఈ రోజున ముఖ్యమైన వ్యవహారములను చేయకూడదు. వీరు ఎంతో ఔదార్యవంతులు. వేదాంతపరమైన ఆలోచనలు ఎక్కువ. ఆత్మస్థైర్యము, చొరవ తక్కువ. ఏ విషయంలోనైనా ముందుకు దూసుకు వెళ్ళలేరు. నిజాయితీ ఎక్కువ. స్నేహితులను చూసి సంతోషిస్తారు. ప్రపంచంలో ఏం జరిగినా పట్టించుకోరు. ప్రశాంతమైన జీవితం గడపడం అంటే ఇష్టం. ఎవరి యందు ద్వేషము, కోపము ఉండదు. వచ్చినచో తగ్గదు. స్నేహితులకు, బంధువులకు సహాయం చేస్తారు. మనస్సు న్యాయబద్ధము, ధర్మ మార్గము, దయా స్వభావం, వృద్ధి సంకల్పము కలిగి ఉంటారు. సుకుమారమైన స్వభావము, సున్నితమైన ప్రవర్తన, ఇతరుల మనస్సు కష్టపెట్టకుండా క్రమశిక్షణ, బంధుమిత్రుల సహకారము, సంపద, సంస్కారములతో వశపరుచుకోగలరు. వీరికి ఈ సంవత్సరము ఫలితాలు: గురువు 3వ స్థానమందు, రాహు 1వ స్థానమందు, కేతు 7వ స్థానమందు, శని 12వ స్థానమందు సంచరిస్తారు. గ్రహస్థితి అనుకూలంగా లేనందున ఏలినాటి శని ప్రభావం వలన అనారోగ్య సూచన, కష్టములు, నష్టములు జరిగే సూచనలు ఉన్నాయి. కావున చాలా జాగ్రత్తగా వ్యవహరించవలెను. స్థానచలనం జరగవచ్చు. ఇతరుల వలన ఇబ్బందులు, ఇతరులతో చిన్న చిన్న తగాదాలు ఉంటాయి. అపనిందలకు గురి అవుతారు. ఎట్టి శక్తియుక్తులు ప్రదర్శించినా ఎందులోనూ విజయం సాధించలేకపోతారు. వ్యాపార నష్టంతో పాటు అప్పుల బాధ ఉంటుంది. వీరు ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణము, శనిగ్రహ అనుకూలతకు తైలాభిషేకము, జప దాన హోమములు, హనుమాన్ చాలీసా పారాయణము శ్రేయస్కరం. మీనరాశి వారు కనకపుష్య రాగమును, పూర్వభద్ర నక్షత్రం వారు కనకపుష్య రాగమును, ఉత్తరాభాద్ర నక్షత్రం వారు నీలమును, రేవతి నక్షత్రం వారు పచ్చను ధరించిన శుభ ఫలితాలను పొందగలరు.